హే విన్నర్స్, మీరు ఒక కార్ నడుపుతున్నప్పుడు దాంట్లో బ్రేక్ని ప్రెస్ చేస్తూ ముందుకు యాక్సిలేటర్ చేస్తే మీరు ముందుకెళ్తారా? వెళ్ళలేరు. ఎందుకంటే బ్రేక్ ప్రెస్ అవుతున్నప్పుడు మీరు ఎంత యాక్సిలేట్ చేసినా ఆ కార్ ముందుకెళ్ళదు. సో మన లైఫ్లో కూడా అలానే జరుగుతుంది. చాలామంది చాలా పెయిన్ని చూస్తూ వాళ్ళు యాక్టివిటీ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హెల్తీగా ఉండాలంటే జిమ్కి వెళ్ళాలి అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. బట్ మంచి ఫుడ్ అంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్. జిమ్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ప్రొద్దున్నే లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అండ్ బుక్స్ రీడ్ చేయాలి. ఇవంటి చాలా పెయిన్ఫుల్గా వాళ్ళు కనపడతారు. ఎప్పుడైతే పెయిన్ని వాళ్ళు చూస్తారో ఆ యాక్టివిటీని చేయలేకపోతారు. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఈ సైంటిఫిక్ టెక్నిక్ మన మైండ్ని రీవైర్ చేస్తుంది, మన బ్రెయిన్ని రీవైర్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేయడం ద్వారా మనం అనుకున్నవి ఈజీగా చేయగలుగుతాము అండ్ మనకు అనుకునే రిజల్ట్స్ ఈజీగా వస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఎందుకంటే మంచి కాంటెంట్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పైన, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన రాబోతున్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మన బ్రెయిన్ ఎప్పుడు పెయిన్ అండ్ ప్లెజర్కి అలవాటు పడుతుంది. సో ఏ పని చేస్తున్నా సరే ఫస్ట్ ఐదర్ ప్లెజర్ కనబడుతుంది లేదా పెయిన్ కనబడుతుంది. సో ప్లెజర్ కనబడినప్పుడు ఆ యాక్టివిటీ మీరు చేయడానికి ఇష్టపడతారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. అది మీ బాడీకి అండ్ మీ సోల్కి, మీ మైండ్కి ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ స్టిల్ దాన్ని ప్లెజరబుల్గా చూస్తారు. లైక్ వాచింగ్ టీవీ ఫర్ మోర్ టైమ్, రైట్? సింప్లీ స్క్రోలింగ్, మొబైల్ ఫోన్లో స్క్రోలింగ్ చేయడము అండ్ అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ని తినడము, ఇవన్నీ కూడా మన బాడీకి ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ మన బ్రెయిన్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్లెజరబుల్గా ఫీల్ అవుతుంది. బయటికి వెళ్ళి పిజ్జా తిందాం, బర్గర్ తిందాం అండ్ లెట్స్ వాచ్ అ మూవీ, లెట్స్ జస్ట్ సింప్లీ స్క్రోల్ లైక్ జాంబీస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మన మైండ్, మన బ్రెయిన్ ప్లెజర్కి అలవాటు పడుతుంది. దాంట్లో ఒక ప్లెజర్ హార్మోన్ని క్రియేట్ చేస్తుంది, లైక్ డోపమైన్ హార్మోన్. సో దానికి ఈజీగా అలవాటు పడతారు. అండ్ ఏదైతే మన బాడీకి ఇంపార్టెంటో, మన బాడీకి వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, అది చాలా పెయిన్తో మనం కనెక్ట్ చేస్తున్నాం. లైక్ ఎక్సర్సైజ్ చేయాలి, ఓ మై గాడ్ ఇట్ ఈస్ టూ పెయిన్ఫుల్. మంచి ఫుడ్ తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ఇట్ ఈస్ టూ పెయిన్ఫుల్. సో ఏవైతే మన బాడీకి మంచిదో దాన్ని మనం పెయిన్తో కనెక్ట్ చేసాము. ఏదైతే మన బాడీకి యాక్చువల్గా హార్మ్ చేస్తుందో దాన్ని మనం ప్లెజర్తో కనెక్ట్ చేసాము. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మన మైండ్, మన బ్రెయిన్ ఏం చూస్తుంది? ఈజ్ ఇట్ పెయిన్ ఆర్ ప్లెజర్? నాకు ప్లెజర్ కావాలి, పెయిన్ వద్దు. సో పెయిన్ని మనం ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. ఇది నాకు వద్దు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ప్రొద్దున లేవడం అంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్. హెల్తీ ఫుడ్ తినమంటే పెయిన్ఫుల్. ఎక్సర్సైజ్ చేయడం అంటే పెయిన్ఫుల్. సో దాంట్లో మనం చాలా పెయిన్ని చూస్తున్నాం. సో బ్రెయిన్ ఎక్కడైతే పెయిన్ని చూస్తుందో దానికి దూరంగా వెళ్తుంది, ఎక్కడైతే ప్లెజర్ చూస్తుందో దానికి దగ్గరగా వెళ్తాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? పెయిన్ని ప్లెజర్లోకి కన్వర్ట్ చేయాలి, ప్లెజర్ని పెయిన్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎక్సెసివ్గా మొబైల్ ఫోన్ యూజ్ చేయడం, లేదా గేమ్స్కి అడిక్ట్ అవ్వడం, లేదా ఇంకా ఏదైనా ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి మనం ప్లెజర్తో అట్రాక్ట్ చేసాము. ఇప్పుడు దాన్ని పెయిన్తో మనం చూడాలి. ఎస్, ఇట్ మస్ట్ బి పెయిన్ఫుల్ సో దట్ బ్రెయిన్ ఏం చేయాలి? దాన్ని చూడగానే దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. సో ఎప్పుడైతే మనం దాన్ని పెయిన్తో కనెక్ట్ చేస్తామో, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే దాన్ని పెయిన్తో కనెక్ట్ చేస్తుందో, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు డూ దట్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, కొంతమంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ ఏంటంటే స్మోకింగ్ చేయడం వల్ల నాకు ఒక కంఫర్ట్ దొరుకుతుంది, నా మైండ్ రిలాక్స్ అవుతుంది, నాకు మంచి ఐడియాస్ వస్తాయి అండ్ నేను ఫ్రెష్గా ఫీల్ అవుతాను. అండ్ దట్స్ వై వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది స్మోకింగ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే బికాస్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. స్మోకింగ్ చేస్తే ఇట్ కాజ్ మీ లంగ్ క్యాన్సర్, ఇట్ విల్ కాజ్ మీ మౌత్ క్యాన్సర్. సో ఇది కాన్షియస్గా ప్లస్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా తెలుసు కాబట్టే వాళ్ళు స్మోకింగ్ చేయట్లేదు. సో ఏ హ్యాబిట్ అయినా సరే, ఏ బిహేవియర్ అయినా సరే, మన బ్రెయిన్ పెయినా ప్లెజరా ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్తుంది. పెయిన్ చూస్తే అది చేయదు, ప్లెజర్ చూస్తే అది ఈజీగా చేస్తుంది. సో మరి ఎలా పెయిన్ని కనెక్ట్ చేయాలి? సో ఏదైనా హ్యాబిట్ అవ్వచ్చు, అది ఎక్సెసివ్ ఈటింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, బర్గర్, పిజ్జా, వాట్ ఎవర్, మొబైల్ అడిక్షన్, ఇంకా ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్లో ఉన్న కనెక్షన్ ఏంటి? ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ అ ప్లెజర్. సో ప్లెజర్ ఎందుకు? దాంట్లో పర్టికులర్ కలర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిజ్జా అనగానే మీకు ఏం కనబడుతుంది? ఒక చికెన్ బిర్యానీ అనగానే ఏం కనబడుతుంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీ బ్రెయిన్లో ఇప్పుడు చూడండి, చికెన్ బిర్యానీ అనగానే మీకు ఒక బిర్యానీ, సూపర్ బిర్యానీ కనబడుతుంది. దానికి కలర్ ఉంది,
దానిలో ఒక చికెన్ పీసెస్ ఉన్నాయి. అండ్ మీ మైండ్ ఏం చేస్తుంది, దాన్ని ఒక బ్యూటిఫుల్ పిక్చర్ లాగా చూపెడుతుంది మీకు. బట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ప్లెజర్ని మనం తీసేయాలి, అంటే అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ని మనం డిక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఉందంటే బేసికల్లీ దానిలో కలర్ అంతా మీరు బ్లాక్ అండ్ వైట్ చేసేసారు అండ్ దాన్ని చిన్నగా చూస్తున్నారు, వెరీ స్మాల్. అండ్ అదొక చెత్త కుప్పలో ఉంది. ఎక్కడ ఉందండి? చెత్త కుప్పలో ఉంది. చూడండి, ఇప్పుడు మీ మైండ్లో దాని యొక్క పిక్చర్ చేంజ్ అయింది. ఎస్, ఇప్పుడు దాన్ని ఇష్టపడతారా మీరు? దాంట్లో కలర్ లేదు. అండ్ ఆ చికెన్ అంతా కూడా ఇప్పుడు మీకు తెలుసు. సో ఈ చికెన్స్ ఏవైతే ఉన్నాయో దానికి డిసీజ్ వస్తున్నాయి. సో అది డిసీజ్ వచ్చిన చికెన్, అది చనిపోయింది అండ్ ఇట్ హ్యాస్ అ డిసీజ్. సో అది తింటే మీరు స్ట్రేట్ అవే హాస్పిటల్లోకి వెళ్తారు. సో ఇలాంటి ఒక పెయిన్ని మనం చూడాలి. సో మన బ్రెయిన్ ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. కొంతమంది ఇష్టపడరు, బట్ ఎవరికైతే చేంజ్ కావాలో ఆ పెయిన్ని మనం చూడాలి. స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ పెయిన్ని చూడండి. ఆ పెయిన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జంక్ ఫుడ్లో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ ఉన్నది, అది మీ బాడీని హార్మ్ చేస్తుంది, అది క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. అండ్ యువర్ స్ట్రేట్ అవే యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద హాస్పిటల్ బెడ్. ఎస్, ఓవర్ వెయిట్ అయిపోయారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని హాస్పిటల్లో చూస్తున్నారు. అండ్ యూ నాట్ ఏబుల్ టు వాక్, మీరు నడవలేకపోతున్నారు. అండ్ ఇదంతా మీ బ్రెయిన్లో క్రియేట్ చేయాలి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ హ్యాబిట్. సో ఇక్కడ మీకు ఏం కావాలి? ఆ సిగరెట్ గుర్తు రావాలి, లేదా చికెన్ బిర్యానీ గుర్తుకు రావాలి. ఆ చికెన్ బిర్యానీ గుర్తుకు రాగానే ఇమ్మీడియట్గా ఈ ఇమేజ్ గుర్తుకు రావాలి. వాట్ ఈస్ దట్ ఇమేజ్? మీరు హాస్పిటల్లో ఉన్నారు అండ్ డాక్టర్ సెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది మీ మైండ్ చూడగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన పెయిన్ని మనం ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు మన బ్రెయిన్కి అర్థమవుతుంది, ఓ మై గాడ్ దిస్ ఇస్ సో పెయిన్ఫుల్. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ప్లెజర్ వైపుకి వెళ్ళాలి, మంచి బిహేవియర్ వైపుకి వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడ మనం ఎలా రీప్లేస్ చేయాలి? స్మోకింగ్ చేయడం అనేది బ్యాడ్, రైట్? సో ఐ విల్ గో ఫర్ అ జ్యూస్. ఎస్, దట్ మే బీ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ మ్యాంగో జ్యూస్, ఒక జ్యూస్. సో ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల మీరు ఎలా ఉంటారు? హెల్తీగా ఉంటారు, మీ బాడీ పర్ఫెక్ట్ షేప్లో ఉంది అండ్ యు ఆర్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ. సో ఎక్కడైతే మన బ్రెయిన్ని మనం ప్లెజర్ వైపుకు రీప్రోగ్రామింగ్ చేస్తున్నామో అండ్ అక్కడ ఏం జరుగుతుంది? యూ ఆర్ కంఫర్టబుల్లీ గోయింగ్ ఇన్ టు ప్లెజర్. సో ఇక్కడ ఒక బ్యాడ్ హ్యాబిట్ని మీరు పెయిన్తో లింక్ చేయండి, ఒక గుడ్ హ్యాబిట్ని ప్లెజర్తో లింక్ చేయండి. మైండ్లో బ్యాడ్ హ్యాబిట్ని ప్లెజర్తో, గుడ్ హ్యాబిట్ని పెయిన్తో మనం ఆల్రెడీ లింక్ చేశాము. బట్ డోంట్ డూ దట్. దీనివల్ల మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే మనం చేస్తుంది ఏదైనా సరే మనం హ్యాబిట్స్ ప్రకారంగా చేస్తున్నాం. సో దీన్ని మనం మైండ్లో ఎప్పుడైతే రీవైర్ చేస్తామో, సో దీన్ని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ క్లాస్లో ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్, మాస్టర్ ప్రాక్టీషనర్ కోర్స్లో వి విల్ మేక్ దెమ్ ఫాలో. సో వాళ్ళని స్లైట్గా ట్రాన్స్లోకి తీసుకెళ్తాము. ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఈ టెక్నిక్ని మేము అప్లై చేస్తాం. సో గో టు అ గుడ్ ఎన్ఎల్పి ట్రైనర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అండ్ దే విల్ ఈజీలీ సజెస్ట్ యూ ఒక పెయిన్ఫుల్ థింగ్ని ఎలా మనం ప్లెజరబుల్గా మార్చాలి. అంటే మనకు మన బాడీకి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, దాన్ని ఎలా ప్లెజరబుల్గా మార్చాలి. అండ్ మన బాడీకి ఏదైతే హార్మ్ఫుల్గా ఉందో దాన్ని ఎలా పెయిన్ఫుల్గా మార్చాలి. ఫ్రెండ్స్, మన బ్రెయిన్ని మనం రన్ చేయకుంటే ఎవరో ఒకరు వచ్చి దాన్ని రన్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, చికెన్ బిర్యానీ, పిజ్జా, బర్గర్, అండ్ అది మన బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది? వావ్, దిస్ ఈస్ వెరీ ఎక్సైటెడ్, ఇట్ ఈస్ వెరీ ప్లెజరబుల్. మీరు చూడండి, వాళ్ళు అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఇమోషన్స్, ప్లెజరబుల్ ఇమోషన్స్ చూపెడతారు అండ్ అవర్ బ్రెయిన్ గెట్స్ అట్రాక్టెడ్ టు ఇట్. సో ఇక్కడ మన బ్రెయిన్ ప్రతిసారి ఏం జరుగుతుంది? దానికి కండిషనింగ్ జరుగుతుంది. సో మనం మన ఓన్గా కండిషనింగ్ చేసుకోకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వి విల్ బి కండిషన్డ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్, బయట ప్రపంచం మనని కండిషనింగ్ చేస్తుంది అండ్ దాట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డేంజరస్ రిజల్ట్స్. సో ఇక నుంచి మీరు చేయాల్సిందేంటి? మీ బ్రెయిన్ని మీరు రన్ చేయాలి. సో మన కార్ని మనం యాక్సిలేటర్ని ప్రెస్ చేయడంతో పాటు మన బ్రేక్స్ని వదిలిపెట్టాలి. ఎస్, మన లైఫ్ని ప్లెజరబుల్గా చూడాలి. ఏవైతే మన లైఫ్కి హెల్ప్ చేస్తాయో, అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ చేస్తుంటే నా లైఫ్లో నేను ఎక్కడ ఉంటాను? మేబీ 5 years డౌన్, మేబీ 10 years నౌ ఎక్కడ ఉంటాను? నా స్టేట్ ఏంటి? నేను ఎలా ఉంటాను? దట్ ఈస్ హౌ యూ కెన్ రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, మీ కాన్షియస్గా వీటిని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎంటర్ అవుతాయి అండ్ దాట్ బికమ్స్ అ పర్మనెంట్ హ్యాబిట్. సో నేను నా కేస్ స్టడీస్లో, సో దెర్ వాజ్ వన్ పార్టిసిపెంట్స్ రెగ్యులర్లీ యూస్ టు ఈట్ స్వీట్స్. సో స్వీట్స్ కంటిన్యూస్గా ప్రతిరోజు తినాల్సిందే, అది ఏ స్వీట్ అయినా సరే. బట్ ఈ టెక్నిక్తో వీ హ్యావ్ మేడ్ హిమ్ నాట్ టు ఈట్ స్వీట్స్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. అంటే ఎలా జరిగింది? బికాస్ నౌ తను ప్లెజర్ నుంచి పెయిన్కి కన్వర్ట్ చేశాడు. ఎప్పుడైతే ప్లెజర్ నుంచి పెయిన్ కన్వర్ట్ చేశాడో ఇమ్మీడియట్గా ఇమోషనల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయింది. సో వీఆర్ ఆల్ ఇమోషనల్ ప్యాటర్న్ బీయింగ్స్. సో మనం అందరము ఏది చేసినా ఏది చేయకున్నా దాని వెనకాల ఒక ఇమోషన్ ఉంది.
సో ఆ ఇమోషన్ వల్ల మనం చేస్తున్నాం. ఆ ఇమోషన్ని మనం తీసేస్తే ఎస్ వీ విల్ స్టాప్ డూయింగ్ ఇట్. సో ఈ రోజు నుంచి మీరు కాన్షియస్గా టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో దీని గురించి డీటెయిల్గా మాట్లాడతాము. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ దేర్. సో నెక్స్ట్ బ్యాచ్లో 100% జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ మ్యాక్సిమమ్ టూల్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అండ్ నథింగ్ అవుట్ సైడ్ చేంజెస్ అన్లెస్ ఇన్సైడ్ చేంజెస్. సో ప్లీజ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐ యామ్ గోయింగ్ టు రీప్రోగ్రామ్ మై సబ్కాన్షియస్ మైండ్. నేను నా సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటాను అని టైప్ చేయండి. అండ్ ఫాలో కోచ్ నరేంద్ర వీడియోస్ ఫర్ సచ్ అమేజింగ్ నాలెడ్జ్ అండ్ కాంటెంట్. సీ యూ. థ్యాంక్ యూ సో మచ్.